మన ఇంట్లో ఉండే ఓ సాధారణ వస్తువు గోడ గడియారం. అది మన ఇంటి ఎనర్జీని కంట్రోల్ చేయగలదంటే నమ్ముతారా? అవునండి, ఇది నిజం. మనం మాట్లాడుకోబోయేది గోడ గడియారం గురించే. అది కేవలం టైం చూపించే మెషిన్ కాదు, మన లైఫ్ డైరెక్షన్ను కూడా సెట్ చేయగలదు. అందుకే ఈ ప్రశ్న. మీ గోడ గడియారం మీ సక్సెస్కి అడ్డుగా నిలుస్తోందా? వినగానికి కొంచెం వింతగా ఉన్నా వాస్తుశాస్త్రం ప్రకారం ఇది అక్షరాలా నిజం. గడియారాన్ని తప్పు ప్లేస్లో పెడితే అది మన ఎదుగుదలకు బ్రేకులు వేసినట్లే. చూడండి, ఆగిపోయిన గడియారం స్తబ్దతకు, ఆగిపోయిన పురోగతికి చిహ్నం. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! ఆగిపోయిన క్లాక్ అంటే జస్ట్ ఒక పాడైపోయిన వస్తువు కాదు. అది మన లైఫ్లో ఎనర్జీ ఫ్లో ఆగిపోయిందనడానికి ఒక సిగ్నల్ అన్నమాట. అందుకే ఈ టాపిక్ చాలా సీరియస్గా తీసుకోవాలి. సరే, మరి ఈ ఎనర్జీని మనకు పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా గడియారంలో దాగున్న అసలైన పవర్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత సక్సెస్ కోసం ఏ దిక్కున పెట్టాలి, ఏ దిక్కున అస్సలు పెట్టకూడదు, అలాగే వాటి రంగులు, ఆకారాల గురించి కూడా మాట్లాడుకుందాం. చివరిగా ఒక ఫైనల్ చెక్లిస్ట్ కూడా చూసేద్దాం. ఓకే, మొదటి పాయింట్, గడియారం వెనక ఉన్న రహస్య శక్తి. వాస్తు ప్రకారం చూస్తే క్లాక్ అంటే జస్ట్ టైం చెప్పే మెషిన్ అస్సలు కాదు. అది మన లైఫ్ రిథంకి, మనం ముందుకు సాగడానికి కావాల్సిన ఎనర్జీకి ఒక సింబల్. ఆ టిక్ టిక్ సౌండ్ ఉందే, అది మనల్ని ఈ యూనివర్స్ రిథంతో కనెక్ట్ చేస్తుంది. సరే, మరి ఈ శక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఆ గడియారాన్ని ఎక్కడ పెట్టాలి? అదే ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో కొన్ని గ్రీన్ జోన్స్ ఉంటాయి. ఆ ప్లేస్లల్లో గడియారం పెడితే సంపద, ఎదుగుదల వాటంతటా అవే వస్తాయి. వాస్తు ప్రకారం గోడ గడియారం పెట్టడానికి బెస్ట్ ప్లేసెస్ మూడు. అవేంటంటే ఉత్తరం, తూర్పు, ఇంకా ఈశాన్యం. ఈ 3 దిశల్లో ఎక్కడ పెట్టినా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఉత్తరం గోడ గురించి మాట్లాడుకుందాం. ఇది సంపదకు అధిపతి అయిన కుబేరుడి దిశ. సో ఇక్కడ గడియారం పెట్టారంటే ఫైనాన్షియల్ గ్రోత్, కొత్త కొత్త అవకాశాలు అట్రాక్ట్ అవుతాయని ఒక బలమైన నమ్మకం. ఇళ్లకే కాదు, ఆఫీసులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక తూర్పు గోడ విషయానికొస్తే ఇది పురోగతికి అధిపతి అయిన ఇంద్రుడి దిశ. ఇక్కడ గడియారం పెడితే సక్సెస్, కొత్త పనులు మొదలుపెట్టడానికి చాలా మంచిది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, హెల్త్, ఫ్యామిలీ హార్మోనీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సరే, మంచి దిశలు చూసాం కదా. మరి ఏ దిశల్లో అస్సలు పెట్టకూడదు? ఈ నో-గో జోన్స్ గురించి తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఇవి నెగటివ్ ఎనర్జీని, ఆలస్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఉత్తరానికి దక్షిణానికి ఎంత తేడా ఉందో. ఉత్తరం సంపదకు దేవుడైన కుబేరుడిది, అక్కడ పెడితే డబ్బు, అవకాశాలు వస్తాయి. కాని దక్షిణం, అది మృత్యుదేవుడైన యముడి దిశ. అక్కడ గడియారం పెడితే టెన్షన్లు, నెగటివ్ ఎఫెక్ట్సు తప్పవు. సో సౌత్ వాల్ మీద క్లాక్ పెట్టడం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పని. దక్షిణం మాత్రమే కాదండోయ్, మరికొన్ని దిశలు కూడా అవాయిడ్ చేయాలి. నైరుతిలో పెడితే పనుల్లో ఆలస్యం, అడ్డంకులు. ఆగ్నేయంలో పెడితే ఇంట్లో అనవసరమైన చిరాకులు, కోపాలు. ఇక దక్షిణ నైరుతి అయితే వాయిదా వేసే గుణం, చేసిన పనికి ఫలితం లేకపోవడం లాంటివి జరుగుతాయి. ఓకే, దిశలు ముఖ్యం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. మనం పెట్టే గడియారం రంగు, దాని షేపు కూడా అంతే ముఖ్యం. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఆకారాల విషయానికొస్తే రౌండ్ లేదా ఓవల్ షేప్స్ బెస్ట్. ఇవి ఎనర్జీ ఫ్లో స్మూత్గా, కంటిన్యూస్గా ఉండేలా చూస్తాయి. అలాగే మెత్తటి అంచులున్న స్క్వేర్ షేప్ కూడా పర్లేదు, అది స్థిరత్వాన్ని సూచిస్తుంది. కానీ షార్ప్ ఎడ్జెస్ ఉన్నవి లేదా అదో రకమైన డిజైన్లలో ఉండేవి వద్దు. అవి ఎనర్జీని కట్ చేస్తాయి, ఇంట్లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తాయి. ఇక రంగుల గురించి చూస్తే ప్రతి దిశకు కొన్ని ప్రత్యేకమైన రంగులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరం గోడమీద పెట్టే గడియారం బ్లూ, సిల్వర్ లేదా ఏదైనా మెటాలిక్ కలర్లో ఉంటే సంపద, ప్రశాంతత పెరుగుతాయి. అలాగే తూర్పు దిశలో అయితే లైట్ వుడ్ కలర్ లేదా బ్రౌన్ కలర్ మంచిది. పడమర దిశలో గ్రే, వైట్ లేదా మెటాలిక్ కలర్స్ స్థిరత్వాన్నిస్తాయి. సరే, దిశలు, ఆకారాలు, రంగులు అన్నీ చూసాం. ఇప్పుడు ఫైనల్గా కొన్ని ముఖ్యమైన రూల్స్, ఒక చెక్లిస్ట్ లాగా అనుకోవచ్చు. ఇవి పాటిస్తే మనమనుకున్న పాజిటివ్ ఎఫెక్ట్ కరెక్ట్గా వస్తుంది. చాలామంది తెలియక చేసే 4 పెద్ద తప్పులున్నాయి. వీటిని అస్సలు చెయ్యకండి.
1 గడియారాన్ని డోర్ మీద పెట్టడం, 2 అద్దానికి కరెక్ట్గా ఎదురుగా తగిలించడం, 3 బెడ్కి ఎదురుగా ఉండేలా పెట్టడం. ఇక 4ది చాలా ముఖ్యమైనది, విరిగిపోయినా, దుమ్ము పట్టినా లేదా తప్పు టైం చూపిస్తున్న గడియారాన్ని ఇంట్లో ఉంచుకోవడం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, ఎన్ని గడియారాలుండాలి? దీనికొక సింపుల్ రూలుంది. అదేంటంటే 1 అవును, ఒక గదికి ఒక గడియారం చాలు. ఒకే రూంలో చాలా గడియారాలు పెట్టడం వల్ల ఇంట్లో టెన్షన్ పెరిగి ఎనర్జీ ఫ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. సో సింపుల్గా ఒక రూమ్కి 1 అంతే. ఓకే, ఫైనల్గా కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి. పెద్దగా టిక్ టిక్ అని శబ్దం చేసే గడియారాల కన్నా సైలెంట్గా ఉండేవి మంచివి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇక విరిగిపోయిన గడియారాన్ని అస్సలింట్లో ఉంచొద్దు. అది మన ఎదుగుదల ఆగిపోయిందని చూపిస్తుంది. వెంటనే రిపేర్ చేయించండి లేదా పక్కన పడేయండి. అలాగే గడియారాలని ఎప్పుడు శుభ్రంగా, కొత్త బ్యాటరీలతో స్మూత్గా నడిచేలా చూసుకోండి. సో మొత్తంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, గోడ గడియారం కేవలం ఒక డెకరేషన్ ఐటెం కాదు. అది మన ఇంటి ఎనర్జీని, మన ప్రోగ్రెస్, మన శ్రేయస్సుతో కనెక్ట్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. సమయం ముందుకు వెళ్తోంది సరే, మరి మీ ఇంట్లోని శక్తి కూడా దాంతోపాటు ముందుకు వెళ్తోందా? లేదా ఎక్కడైనా ఆగిపోయిందా? ఒక చిన్న మార్పు మన జీవితంలో పెద్ద పాజిటివ్ రిజల్ట్ని తీసుకురావచ్చు.